ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రియవిశ్వాసులారా, పౌలు గారు ఈ అధ్యాయంలో సంఘము ఒక నవీన పురుషుడు, నూతన అనుభవంలో ఉండాలి. సంఘం అంటే దేవుని చేత ఆధ్యాత్మికంగా నిర్మించబడుచున్న సజీవమైన జీవము గల ఆలయం అంటూ మాట్లాడుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళదాము. 2వ అధ్యాయం మొదటి నుంచి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ప్రియవిశ్వాసులారా, ఎఫెసీయులకు పౌలు గారు మనం మునుపు ఏమై ఉన్నాము అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. మునుపు మనం ఎవరిమి? మొదటి అధ్యాయానికి ఈ అధ్యాయం పొడిగింపు అని చెప్పవచ్చు. మనం లోకస్తులం. అయితే దేవుడు ముందుగానే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని తన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. అయితే ప్రేమ మనకు ఆయన కుమారత్వాన్ని ఇవ్వలేదు. అందుకే కృప చూపించాడు. కృపతో క్రీస్తుని పంపాడు. క్రీస్తు విమోచనం కోసం, మనందరి విమోచన ధనాన్ని చెల్లించడం కోసం, విమోచించడానికి తాను రక్తం కార్చి సిలువలో మన కోసం బలి అయి ఆయన మరణించి తిరిగి లేచాడు. మన కోసం గొప్ప వెల చెల్లించాడు. తద్వారా విమోచించబడ్డాము అంటే రక్తం కార్చడంతో విన్నారా? అయితే విశ్వాసంతో రక్తాన్ని కార్చాడు క్రీస్తు ప్రభు మన కోసం అని ఎవరైతే నమ్మారో వారు విశ్వాసం ద్వారా విమోచించబడ్డారు, రక్షింపబడ్డారు. రక్షింపబడిన వారు కుమారులు అయ్యారు. కుమారులు స్వాస్థ్యానికి అలాగే పరలోకమందలి ఆశీర్వాదాలకు పాత్రులయ్యారు అంటూ చెప్పి ఇన్నింటికి ప్రభు మనకు కృపనిచ్చారు. అసలు వాస్తవిక మనస్థితి ఏంటి అంటే, మీరు మీ అపరాధాల చేత పాపముల చేత చచ్చిన వారై ఉన్నారు. మనం చచ్చిపోయిన స్థితిలో ఉన్నామంట. అయితే ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మనం గతంలో వాయుమండల సంబంధమైన అధిపతి ఉన్నాడు సాతాను. వీడు దురాత్మ, దుష్టుడు. మనుషులలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. పాపభూయిష్టమైన ప్రేరేపణలు కలిగించాడు. ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడిపించాడు. మనలో అవిధేయులైన వారిలో ఎలా పనిచేశాడో గతంలో మనలో కూడా అలాగే పనిచేశాడు. మనం కూడా సాతాను ఆధీనంలో ఉండి పాపాన్ని నెరవేరుస్తూ వచ్చాము. మనం కూడా ఎలాంటి స్థితిలో ఉన్నామంటే ఈ అపరాధాలన్నీ చేసి యేసుక్రీస్తు ప్రభువుకు దూరమైపోయి చచ్చి పడి ఉన్న స్థితిలో మనం ఉంటే ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. యేసు మరణం మన పాపాల కోసం, పాపాల విషయంలో మనం కూడా క్రీస్తుతో మరణించినట్లుగా మరణానుభవంలోనికి వెళ్ళాలి. పాపం విషయంలో చనిపోవాలి. ప్రియవిశ్వాసులారా, లోకంలో కొన్నున్నాయి, అవి చేయకూడదు. వాటిని చేస్తే పాపం అంటాం కదా. ఉదాహరణకు అబద్ధాలు, అసూయ, దొంగతనము, వ్యభిచారము ఇట్లాంటివన్నీ చూశారు. ఇవి పాపం అన్నాం కదా. పాపం విషయంలో ఉదాహరణకు ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని చూడండి, లేచి అబద్ధం చెప్పమంటే చెప్తాడా? చచ్చిపోయాడుగా, చెప్పడు. మరి అసూయ పడమంటే పడతాడా? ఏం పడలేడు. పగ పెంచుకోగలడా? పెంచుకోలేడు. క్రోధాన్ని చూపగలడా? చూపలేడు. ఎవరో తనకు గతంలో ఇబ్బంది పెట్టారు. బ్రతుకున్నప్పుడు శపథాలు చేశాడు. నీ ఇంటికి నేను రాను, నేను చచ్చినా నువ్వు రావద్దు, నువ్వు చచ్చినా నేను రాను అన్నాడు. ఇప్పుడు చచ్చాడు. ఆ పగోడు ఏం చేశాడంటే, పోన్లే చనిపోయాడుగా చూద్దామని వచ్చాడు. ఇప్పుడు లేచి నేను రావద్దన్నాగా ఎందుకు వచ్చావు అంటాడా? అనడే. ఎందుకంటే చనిపోయాడు. పాపం విషయంలో మనం కూడా అలాగే క్రీస్తుతో కూడా చనిపోవాలి. క్రీస్తు సిలువలో మన కోసం ఎందుకు మరణించాడంటే మన తప్పిదాల కోసమే. మనం కూడా ఆ తప్పిదాల విషయంలో మరణించిన వారిగా ఉంటే క్రీస్తు అంటే మనల్ని ఆయనతో కూడా బ్రతికించాడంట. క్రీస్తుని లేపిన ఆత్మ పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మే మనలో కూడా వచ్చి
పాపాల విషయంలో మనం చచ్చిన వారిగా, క్రీస్తు విషయంలో మనల్ని బ్రతికిన వారిగా ఉండునట్లుగా మారుస్తున్నాడు. మార్చి ఆయనకు మనల్ని మనం సమర్పించుకోవాలి. మన వాస్తవిక మునుపు జీవితం, గత స్థితి ఏంటంటే మనం అవిధేయులం. స్వభావ సిద్ధంగా ఏ లోక సంబంధం విషయంలో ఏమేమి ఉన్నాయో వాటిని నెరవేరుస్తూ వచ్చాము. సాతానాత్మ మనలో పనిచేస్తూ వచ్చింది. వాడు మన చేత పాపం చేయించాడు. అయితే ఎప్పుడైతే క్రీస్తులోకొస్తున్నామో అప్పుడు మనం మారాలి. 4వ వచనం నుంచి ఆ విషయాలే చెప్తున్నారు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన మన కృప మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. ఇది క్రియల వలన కలిగినది కాదు. గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ప్రియవిశ్వాసులారా, మన స్థితి ఏంటి? పాపం విషయంలో చచ్చిపోయాము. అపరాధాల చేత, దోషాల చేత దేవునికి దూరస్తులం అయిపోయాము. దేవునికి మనకు పాలు లేదు, సంబంధం లేకపోయింది. మనం అవిధేయతా స్థితిలో ఉన్నాము. పాపాన్ని నెరవేరుస్తూ వచ్చాము. చచ్చిన వారిని. అయితే ప్రభు అలా ఊరుకోలేదు. మన మీద ప్రేమ చూపించాడు. తన కృపను, కరుణను మన ఎడల వెల్లడి చేశాడు. దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. ఆయన కరుణ చూపించే దేవుడు. సంపూర్ణంగా కరుణ చూపిస్తాడు. మనం మన అపరాధాల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతము మన ఎడల తన మహాప్రేమను చూపించాడు. చూపించి క్రీస్తుతో కూడా బ్రతికించాడు. విశ్వాసులారా, చచ్చిన మనకు జీవాన్నిచ్చాడు. బ్రతికించాడు. పాపం విషయంలో పాపం చేస్తూ చనిపోయాం. ఎందుకంటే పాపం వలన వచ్చిన జీతం మరణమే కదా! అందుకే పాపం చేస్తూ అపరాధాల వల్ల చనిపోయాం మనం. మనల్ని తన ప్రేమతో బ్రతికించాడు. క్రీస్తుని పంపాడు. ఇప్పుడు క్రీస్తు కృప ద్వారా రక్షించబడుతుంది. విశ్వాసులారా, ప్రేమ చూపిస్తాడు. ప్రేమతోనే క్రీస్తుని పంపాడు. అయితే క్రీస్తు లేకుండా ఎవరు దగ్గరకు రాలేరు తండ్రి దగ్గరికి. క్రీస్తు ద్వారానే రాగలరు. ప్రేమ ఉంది. ప్రేమ ఉన్నది గనుకనే, ప్రేమించాడు గనుకనే క్రీస్తుని పంపాడు. ఎందుకంటే మనం అపరాధపు స్థితిలో ఉన్నాం. పాపపు స్థితిలో ఉన్నాం. మనలో పాపముంది. మనలో స్వభావ సిద్ధంగానే పాపముంది. ప్రకృతి సంబంధమైన స్వభావాన్ని మనం కలిగి ఉన్నాము. ఈ ప్రకృతి సంబంధి పరలోక రాజ్యానికి అలాగున్న పళాన ప్రేమ చూపించినంత మాత్రాన రాలేడు. ప్రేమతో పాటు కృప. ఆ కృప క్రీస్తునందు మనకు దొరికింది. ప్రేమించిన తండ్రి మన కోసం మనం పడిపోతున్న స్థితి నుండి లేవనెత్తడానికి క్రీస్తుని మన కోసం పంపాడు. ఈ క్రీస్తు ప్రభువు తన మహిమను విడిచి మన కోసం భూమి మీదకు వచ్చాడు. భూమి మీదకు వచ్చి మనలాగా జీవించాడు. మన అనుభవాలన్నీ ఆయనకు తెలుసు. మనం ఏదో మాటలు మాత్రమే చెప్పేసి కొందరుంటారు. దూరాన ఉదాహరణకు నీటిలో ఒకడు మునిగిపోతున్నాడు. పైనుండి ఒకడు సలహాలిస్తున్నాడు. తేలికే గదా! పైనుండి సలహా ఇవ్వడం. నీటిలో ఉన్నవానికి కదా బాధ తెలుస్తుంది అంటారా? అయితే వినండి. క్రీస్తు ఏదో పైనుండి ఉపన్యాసాలు ఇవ్వలేదు. మనలాంటి శరీరాన్ని ధరించాడు. మనలాంటి అనుభవాలు ఆయన కూడా అనుభవించాడు. కానీ పరిశుద్ధత విడిచిపెట్టలేదు. పరిశుద్ధంగా జీవించాడు. జన్మలో కూడా పాపం లేదు. జీవితంలో కూడా పాపం లేదు. ఎలాగ ఒక మనిషి పరిశుద్ధుడిగా జీవించవచ్చో క్రీస్తుని మనం మాదిరిగా చూడవచ్చు. ఆ క్రీస్తు ఎలాగైతే పరిశుద్ధుడిగా జీవించాడో అలాగ మనంతట మనం జీవించలేమని క్రీస్తు తన ఆత్మను, పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నీతిగా బ్రతికిస్తాడు. పాపం విషయంలో మనం చచ్చిన వారిగా, క్రీస్తు విషయంలో బ్రతికిన వారిగా మనల్ని మలుస్తాడు, మారుస్తాడు. మలచి దేవునికి ఇష్టంగా మనల్ని తీర్చిదిద్దుతాడు పరిశుద్ధాత్మ దేవుడు. క్రీస్తు కృపచేత మనం రక్షించబడ్డాం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ఇది. ఇది అత్యధికమైంది. ఆయన మహదైశ్వర్యం బట్టి రాబో యుగాల్లో కూడా మనకు ఆశీర్వాదం కలగచేయాలని
ఆయన్ను మనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెడుతున్నాడు. విశ్వాసులారా, ఈ అధ్యాయంలో ఈ 10వ వచనం వరకు 3 కాలాలున్నాయి. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలాన్ని గురించి తెలియచేస్తున్నాడు పౌలు. భూతకాలం అంటే గతించిన కాలంలో మనం పాపులము. అపరాధపు స్థితిలో చచ్చిన వారమైపోయాము. వర్తమానమందు అదే భూతకాలం నందు మన పాపాల నుంచి విడిపించాలని క్రీస్తుని మన కోసం పంపాడు తండ్రి. క్రీస్తు మనకై మరణించాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయనలోకి వస్తున్నాము. ఇది వర్తమానం. ఆయనలో మనం ఉన్నాము. ఆయనలో జీవిస్తున్నాము. ఆయన మీద విశ్వాసం ఉంచాము. ఆయన కృప మనల్ని రక్షించింది. ఆయన అనాది సంకల్పం, విమోచన ప్రణాళిక ఏంటో మనం గుర్తించగలిగాము. క్రీస్తుని తెలుసుకోగలిగాము. తెలుసుకోగలిగిన మనం యేసు దగ్గరకు నేరుగా వచ్చాము. వచ్చిన మనలోనికి క్రీస్తు తన ఆత్మను పంపించాడు, పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ క్రీస్తుని మనకు అర్థం చేయిస్తాడు. క్రీస్తుకి దగ్గరగా మనల్ని నడిపిస్తాడు. క్రీస్తుకి నచ్చేటట్లుగా మారుస్తాడు. క్రీస్తుకి నచ్చనివన్నీ మనలో నుండి తొలగిస్తాడు. ఇది వర్తమానం. ఇలాగ మనం సిద్ధపడుతూ ఉంటామో ఇప్పుడు మనకు ఒక భవిష్యత్తు ఉంది. ఉన్నతమైన భవిష్యత్తు అది. అదేంటంటే మనల్ని కూడా క్రీస్తులో లేపుతాడు. మనం ఒకవేళ మరణించినా మహిమ శరీరాలతో రెప్పపాటున మహిమ శరీరాన్ని ధరించుకుని లేపబడతాం. సజీవులుగా ఉన్న రెప్పపాటులో రూపాంతరం పొందుతాం. అందరం ప్రభువు దగ్గరికి వెళ్తాం. ప్రభువుతో పరలోకంలో ఉంటాము. ఆయనతో కూడా కూర్చుంటాము. ఆయనతో కూడా మనతో కూడా ఆయన ఉంటాడు. ఇది మనకు ఆయన తన కృప ద్వారా మనం ఆయన మీద ఉంచిన విశ్వాసం ద్వారా కలిగింది. ఇది క్రియల వలన రాలేదు. ఇది ఏ వ్యక్తి ఏదో క్రియ చేసేసి ఏదో నీతిమంతుడని తను తాను గుర్తింపు తెచ్చుకోవడం వలన కలగలేదు. క్రీస్తు మన కోసం త్యాగం చేయడం వలన మన భూతకాలం మారింది. మన పాపపు స్వభావం, పాపపు స్థితి వర్తమాన కాలంలో మార్చబడింది. మార్చబడిన మనం ఈ మార్పులో నిలకడగా నిలిచుంటే భవిష్యత్ కాలంలో ఆశీర్వాదంగా క్రీస్తు పక్కన, క్రీస్తు తోడి వారసులంగా, యేసయ్య పిల్లలంగా, యేసయ్యతో కూడా అన్నింటి మీద హక్కుదారులంగా మనం ఉండడానికి తండ్రి మనకు అవకాశాన్ని కలిగిస్తున్నాడు. ప్రియ విశ్వాసి, ఈ యేసుక్రీస్తు ప్రభువు యొక్క చేతిని నీవు గట్టిగా పట్టుకున్నావా? ఆయన మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచుతున్నావా? యేసుక్రీస్తు నీ ప్రభు అని నీ నోటితోనూ నీ హృదయమందును విశ్వసించి రూఢీపరుచుకున్నావా? సరే, ఆయన ప్రభు అని ఒప్పుకున్నాను అంటున్నావే, మరి ఒప్పుకున్న నీవు నీ అధికారాన్నంతా ఆయనకిచ్చావా? సామెతల గ్రంథంలో మనం చదువుతాం కదా, 3వ అధ్యాయంలో నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోమని. అలాగా నీ మీద సర్వ అధికారాలు, హక్కులన్నీ క్రీస్తు ప్రభుకి నువ్వు అప్పచెప్పావా? యేసయ్యకు నచ్చేటట్లుగా జీవిస్తున్నావా? ఆయన ఆత్మను పంపాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు మాటలను నీకు అందిస్తున్నాడు. నిన్ను నీలో ఉండి హెచ్చరిస్తున్నాడు. చెడు చేయొద్దంటున్నాడు. మంచి వైపు నడిపిస్తున్నాడే. నువ్వు నడిపింపులో క్రమంగా నిలకడగా నీవు ఉంటున్నావా? ఆత్మ స్వరాన్ని అనుసరించి నడుస్తున్నావా? నీకు నచ్చిన దిశగా సాగిపోతున్నావా? నీవు ఏమై ఉన్నావు ఆలోచించు. ఒకటి మాత్రం గుర్తించు. నా క్రియల వలన మనకు ఏ ఉన్నతమైన ఆశీర్వాదం ఏదైనా దొరికింది అంటే అది క్రీస్తు ప్రభువు వలనే. ఈ క్రీస్తు ప్రభువుని విడవక నీవుండాలి. ఆయన అన్నాడు, నిన్ను విడవను, ఎడబాయను అన్నాడు. ఆయన నమ్మదగిన వాడు. మాట ఇచ్చాడు, కట్టుబడి ఏదైతే మాట ఇచ్చాడో దానికి ఆయన బద్ధుడై ఉండి నిత్యము ఆయన మాట తప్పడు. దాని మీదే ఉంటాడు. మరి నీవు ఆయన చేయి విడవక ఆయనతోనే మంచి సంబంధం కలిగి ఉన్నావా? క్రియల వల్ల కలగలేదు. చేత కలిగింది. కృప కృప చూపిన క్రీస్తు యందు మనం విశ్వాసం ఉంచితే రక్షించబడతాము. మనం ఆయన యందు ఉండాలి. ఆయన ప్రేమలో ఉండాలి. ఆయన కృపను వీటి యందు మనం నిలిచి నడుచుకుంటూ దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మనం చెయ్యాలి. అంటే మనం రక్షించబడినంత మాత్రాన ఇక రక్షించబడ్డాను అంటే సరిపోలేదు. రక్షించబడిన మనం మంచి క్రియలు చేయాలి. ఇవన్నీ చేయుటకి క్రీస్తు యేసునందు మనం సృష్టించబడ్డాము. మనం ఆయన చేత చేయబడిన పని. ఆయన పని మనం. మనల్ని ఆయన ఎందుకు సృష్టించాడు? మంచి చేయడానికి సృష్టించాడు. అంతేనా? మంచి చేయడానికి సృష్టించాడు. తన పనులు చేయడానికి ముందుగా ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న మనల్ని తన కుమారుని ద్వారా విమోచించాడు. విమోచించబడిన మనల్ని ఆయన పిల్లలన్నాడు. పిల్లలైతే నా స్వాస్థ్యం ఇస్తానన్నాడు. స్వాస్థ్యం అంతటి మీద హక్కులు ఇస్తానన్నాడు. ఆశీర్వాదం ఇస్తానన్నాడు.
చూసారా? మన మీద ఆయనకు ఎంతో ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఈ ప్రణాళిక ఆయనలో నిలిచి ఉంటేనే మన జీవితం అమలవుతుంది. నిలిచి ఉండకపోతే ఎలా అమలవుతుంది? సరే, నువ్వు నిలిచి ఉన్నావా? 11వ వచనం నుంచి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేనివారును లోకమందు దేవుడు లేనివారయుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని ఉన్నయందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకర్త అయి ఉన్నాడు. విశ్వాసులారా చూడండి, యేసుక్రీస్తు ప్రభువు మనల్ని మన పని కోసం నియమించుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఆయన పని చేయాలి, సత్క్రియలు చేయాలి. విమోచించబడితే ఆయన పిల్లలవుతాం. ఆయన స్వాస్థ్యానికి హక్కుదారులం అవుతాం. ఆశీర్వాదాలకు పాత్రలం అవుతాం. విమోచించబడిన మన చేత ఆయన తన మంచి క్రియలు చేయించుకుంటాడు. తన ఆత్మ ద్వారా క్రియలు చేయిస్తాడు. మనం ఆయనకు లోబడి విధేయులంగా ఉండాలి. రక్షింపబడని వారు సత్క్రియలు చేయలేరు. లోకమందు మునుపు మనం శరీరం విషయంలో అన్ని జనులమై ఉన్నాము. శరీరం మందు చేతితో సున్నతి చేయబడిన వారు సున్నతి చేయబడని వారిని తక్కువ వారిగా చూశారు. విశ్వాసులారా, ధర్మశాస్త్రం ఉన్నంత కాలం అంటే క్రీస్తు రాకమునుపు లోకంలో 2 గుంపులున్నాయి. ఒకటి యూదులు. వీరు దేవుని ప్రజలు. 2 అన్యులు. యూదులు కాని వారందరిని అన్యులని పిలిచేవారు. యూదులకు దేవుడున్నాడు. యూదులకు వాగ్దానాలున్నాయి. యూదులకు ఆధిక్యత ఉంది. ఎందుకంటే యూద జాతిని దేవుడు ప్రేమించాడు. ఇశ్రాయేలీని దేవుడు నా సొత్తు అన్నాడు. నా ప్రజలు అన్నాడు. భూమి మీద మీరే నా సంపాద్యం అన్నాడు. చూసారా? వారికి హక్కులున్నాయి. ఆధిపత్యం ఉంది. అలాగే దేవుడు వాగ్దానాలున్నాయి. నిబంధన ఉంది. ధర్మశాస్త్రం ఉంది. వాళ్ళకంటూ ఒక నిరీక్షణ ఉంది. మనకో నిరీక్షణ లేదు. మనం పరజనులం. మనం సున్నతి లేని వారం గనక అన్యులని పిలువబడిన వారం. అంతేకాదు సహపౌరులం కాదు. వారికి పౌరసత్వం ఉంది. మనకు పౌరసత్వం లేదు. వాళ్ళకి వాగ్దానాలున్నాయి. మనకు లేవు. వాళ్ళు దేవుని ప్రజలు. మనం పరదేశులం. అంతేనా? మనకు నిరీక్షణ లేదు. లోకమందు దేవుడు కూడా లేడు. క్రీస్తుకి దూరస్థులంగా ఉన్నాము. ఈ విషయాలన్నీ మనం ఒకసారి గుర్తు చేసుకుందాం అంటున్నాడు పౌలు. ఒకసారి గుర్తు చేసుకోనండి. మీకు గతంలో ఇవేమి లేవు. ఎఫెసులో చాలా మంది అన్యులే రక్షించబడిన వారిలో. యూదులు కొద్దిమందిగానే ఎఫెసులో ఉన్నారని కొందరు వేద పండితులు చెప్తారు. అయితే ఎక్కువ శాతం సంఘంలో రక్షించబడిన వారు అన్యులే. అందుకే అన్యులతో మాట్లాడుతున్నాడు పౌలు. మీరు వాళ్ళతో హక్కుదారులు కాదు. వాళ్ళకున్న నిరీక్షణ మీకు లేదు. లోకమందు ఒక గురి, గమ్యం లోకస్తులకు లేదు. లోకస్తులకు ఒక దేవుడు లేడు. క్రీస్తు లేడు. అంతేకాదు లోకస్తులకు నిరీక్షణ లేదు. చాలా మతాలు, మార్గాలు ఎన్నో ఉన్నాయి కదా! ఏ మతంలోనూ మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే ఒక స్పష్టమైన అవగాహన లేదు. కానీ క్రీస్తునందున్న మనకు ఒక స్పష్టమైన నిరీక్షణ ఉంది. ఇశ్రాయేలీయులు అలనాడు దేవుని ప్రజలు కదా! కాబట్టి వారికి నిరీక్షణ ఉంది. దేవుడు లేని మనందరికీ నిరీక్షణ లేదు. మరణం తర్వాత ఏం జరిగిద్దో తెలీదు కాబట్టి తిందాము, త్రాగుదాము, సుఖిద్దాము అంటూ లోకం కొనసాగుతూ ఉంది. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనం పరిచయం చేసుకున్నామో, క్రీస్తు మనకు తన సువార్తను పంపి, మనల్ని ఆయన పరిచయం చేసుకొని, ఆయన తన ప్రత్యక్షతను మనకు ప్రసాదించి, మనకు ఆయనను ప్రత్యక్షపరిచాడు. ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత మనకు కలిగిందో, అప్పుడు కదా మనకొక నిరీక్షణ దొరికింది. అప్పుడు కదా ఒక గురి, ఒక గమ్యం ఇవన్నీ దొరికాయి. సరే, యూతులకు ఆధిక్యతలు ఉన్నాయి అనుకున్నాం కదా!
ఈ ఆధిక్యతలు చూసి యూదులు మేమే గొప్పవారం, మాకు దేవుడున్నాడు, మిగతా వారందరూ అన్యులు, హేయులు అని భూలోకంలో ఉన్న జాతులన్నిటిని మక్కువగా చూసేవారు యూదులు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు దూరస్థులంగా ఉన్న మనల్ని క్రీస్తు యేసునందు తన రక్తం వలన మనల్ని సమీపస్తులుగా చేశాడు. అంటే యేసు ప్రభువు వచ్చాడు. ఈ వేరుపాటుని మార్చాడు. ఈ ఏర్పాటుగా మార్చాడు. వేరుపాటు అంటే వాళ్ళు యూదులు, మిగతా వారందరూ అన్యులే. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు మహిమను విడిచి వచ్చి భూమి మీద సిలువను ఎక్కాడో, సిలువనందు వేలాడి మన కోసం రక్తాన్ని కార్చాడో, ఆ సిలువలో ఆయన బలి అయ్యాడే, బలియాగం వలన ఇప్పుడు మనందరం సమీపస్తులైపోయాం. అంటే అందరికీ యూదులతో సమానంగా హక్కులొచ్చేసాయి. అందరికీ యూదులతో సమానంగా నిరీక్షణ వచ్చేసింది. అందరము ఇప్పుడు యూదులతో సమానం అన్నట్లుగానే దేవుణ్ణి తెలుసుకోగలుగుతున్నాం. అబ్బా! తండ్రి అని పిలవగలుగుతున్నాం. ప్రభు దగ్గరికి రాగలుగుతున్నాం. దూరస్థులంగా ఉన్నాం. దేవుడు లేడు. నిరీక్షణ లేదు. ఆధారం లేదు. ఒక గురి లేదు. ఒక గమ్యం లేని మనందరినీ సిలువతో సంధి చేసి ఇప్పుడు యూదులు, అన్యులు అనే గోడ పడగొట్టాడు. మధ్య గోడను పడగొట్టి ఏకపరిచాడు. సిలువనందు అందరూ ఒకటే. అయితే ఈ విషయాన్నే యూదులు చాలా ఒప్పుకోలేక ఆయా సంఘాల్లో గలిబిల్లు సృష్టించినట్లుగా మనం గత పత్రికల్లో కూడా చదివాము. ఏంటంటే మేము మాకింత ధర్మశాస్త్రం, ఇంత గొప్ప దేవుడున్నాడు. వీళ్ళేంటి మాతో సమానం అనుకుంటున్నారు. అయితే యేసుక్రీస్తు సిలువనందు ఎప్పుడైతే యాగమయ్యాడో ఆనాడే వేర్పాటు తొలగిపోయింది. దీన్ని పరిశుద్ధాత్మ ధృవీకరించాడు. పెంతెకొస్తు ఆయన అందరి మీద తన ఆత్మను కుమ్మరించాడు. సరే అప్పుడందరూ యూదులే ఉన్నారు. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంకి వచ్చేసరికి కొర్నేలి అన్యుడు. అన్యులంట కూడా పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడ్డం చూసిన అపోస్తలులు తెలుసుకున్నారు. దేవుడు యూదులనే కాదు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. అందరినీ తనకు సమీపస్తులుగా మార్చుకుంటున్నాడు. యూద జాతిని ప్రేమించి నా స్వకీయులు అన్న దేవుడే ఇప్పుడు ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నా వారు అని పిలవటానికి ఇష్టపడుతున్నాడన్న విషయం చాలా మంది గ్రహించారు. గ్రహించి భూదిగంతాల వరకు రాజ్య సువార్తను విస్తరింప చేయడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు, అపోస్తులు ఎంతగానో ప్రయాసపడ్డారు. అందులో అపోస్తులుడైన పౌలు గారు కూడా ఒకరు. విశ్వాసులారా, ఒకప్పుడు నిరీక్షణ లేదంట. ఒకప్పుడు మనం పాపపు స్థితిలో చచ్చిన వారమంట. అయితే మన దేవుని కృప చూడండి. ఈ కృప ఎందుకు కలిగిందంటే ఆయన అపరిమితమైన ప్రేమ. జాలిగల దేవుడు, ప్రేమించే దేవుడు, కృప చూపించాడు. కృప చేత రక్షిస్తున్నాడు. క్రీస్తును మన కోసం పంపాడు. క్రీస్తు యేసునందు ఆయన రక్తము వలన మనల్ని ఇప్పుడు సమీపస్తులుగా మారుస్తున్నాడు. సమాధానమై ఉన్నాడు. మీకును మాకును అంటే పౌలు గారు యూదుడు కదా! అందుకే అంటున్నాడు. మీకు మాకు యూదులమైన మాకు అన్యులైన మీకు ఉండిన ద్వేషం ఏ విషయాలైతే అడ్డుగా ఉన్నాయో, ఏవైతే ఇబ్బందిగా ఉన్నాయో, ఏ ధర్మశాస్త్రం అయితే మమ్మల్ని వేరు చేసిందో అవన్నింటిని క్రీస్తు తన శరీరమందు కొట్టివేశాడు. కొట్టివేసి మధ్య గోడను పడగొట్టాడు. మన ఉభయులను ఏకం చేశాడు. మమ్మల్ని ఏకం చేశాడు. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించాడు. ప్రియశాసులారా చూసారా? ఇప్పుడు యూదులు లేరు, అన్యులు లేరు. అందరూ దేవుని పిల్లలే. నమ్మిన వారందరూ రక్షించబడతారు. రక్షించబడిన వారందరూ ఆయన పిల్లలే. వారందరినీ ఆయన నూతన సృష్టిగా తన ఆత్మ ద్వారా మారుస్తాడు. విశ్వాసి ఇక భేదాలు ఉండవు. యేసుక్రీస్తునందరూ అందరూ ఒకటి. ఇప్పుడు నీవు నూతన సృష్టిగా, నూతన పురుషునిగా, నూతన అనుభవాలు జీవిస్తున్నావా? మునుపు నువ్వే పాపపు స్థితిలో ఉన్నావో ఆ పాపపు స్థితిని విడిచిపెట్టావా? మునుపు ఉన్న అసూయ, కక్ష ఏవైతే శారీరక సంబంధమైన ఉద్రేకాలు ఉన్నవో వాటన్నింటిని విడిచిపెట్టి ఆత్మానుసారమైన ఆత్మ సంబంధిగా నీవు దినదినము రూపాంతరపు అనుభవంలోనికి వస్తున్నావా? దినదినం నూతనంగా మారుతున్నావా? ఒకరోజు మారితే సరిపోలేదు. ప్రతిరోజు నిన్ను నీవు పరిశుద్ధంగా, మంచి మనస్సాక్షి గలవాడుగా, మంచి యేసయ్యకు బిడ్డవుగా నిన్ను నీవు మార్చుకోవాలి. ఇది నిరంతర ప్రక్రియ మనలో జరుగుతూ ఉండాలి. దేవునితో మనం సమాధానం కలిగి ఉండాలి. ఆయనే మనకు సమాధానకర్త. అందరినీ సంధి చేశాడు.
అందరిని ఏకం చేశాడు. చూసారా? ఆయన యూదులు అన్యులనే గోడ పడగొట్టాడు. అపరాధపు అనే స్థితి నుంచి మనల్ని పైకి లేవనెత్తాడు. పరిశుద్ధపరిచాడు. పరలోకమందు కూర్చునేంతగా మనల్ని హెచ్చించాడు. ఉన్నతమైన సింహాసనాన్ని ఇవ్వటానికి, పరలోక రాజ్యంలో చోటివ్వడానికి ఇష్టపడుతున్నాడు. మనం నూతన సృష్టిగా ఆయన యందు నిలిచి ఉండాలి. 17వ వచనం నుంచి. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును, సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను, పరదేశులనై ఉండక, పరిశుద్ధులలో ఏక పట్టణస్థులను, దేవుని ఇంటివారై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, అపోస్తలులను, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. విశ్వాసులారా, ఇప్పుడు ఎందుకు సమీపస్తులుగా మార్చుకున్నాడు? ఎందుకు అడ్డుగోడలను పడగొట్టాడు? ఎందుకు అపరాధపు స్థితిలో నుంచి మనల్ని క్షమించి పరిశుద్ధపరిచి క్రీస్తుతో కూడా పరిశుద్ధతా స్థితిలోనికి ఎందుకు తీసుకొస్తున్నాడు? ఎందుకు విమోచించాడు? ఎందుకు మనకు ఇలాగూ కృప చూపించాడంటే, మనం దేవునితో సమాధాన స్థితి కలిగి ఉండి, ఆయనకు సమీపస్థులంగా ఉండి, ఆయన ద్వారానే మనం ఒక్క ఆత్మ ద్వారా తండ్రి యొద్దకు చేరగలుగుతున్నాం. ప్రియశాస్త్రులారా, ఈ 18వ వచనంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని త్రిత్వం కనిపిస్తుంది చూడండి. క్రీస్తు ద్వారా మనం ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరతాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు సిలువలో మన కోసం త్యాగం చేశాడు. ఆ త్యాగాన్ని ఆయన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మనలో ఉండి ఒప్పిస్తాడు. మన చేత పశ్చాత్తాపాన్ని కలిగిస్తాడు. క్రీస్తు తన ఆత్మను పంపుతాడు. ఆత్మ మనలో పనిచేస్తాడు. ఈ క్రీస్తు ద్వారా, ఆయన పంపిన ఆత్మ ద్వారా మనం తండ్రి దగ్గరకు చేరతాం. తండ్రి సన్నిధికి మనం చేరుకోగలుగుతాము. మనం ఇక మీదట పరజనులంగా ఉండం. పరదేశులంగా ఉండం. పరిశుద్ధులంగా ఉంటాం. ఏక పట్టణస్థులంగా ఉంటాం. దేవుని ఇంటి వారమై ఉంటాము. మనం నూతన జన్మ పొందుతున్నాము. ఈ నూతన జన్మం వలన మనం పరలోకపు పౌరులం అవుతున్నాము. ఎందుకంటే మన జన్మ పరలోకం వలన కలుగుతుంది. పరలోకం నుండి వచ్చిన క్రీస్తు తన సువార్త ద్వారా మనకు నూతన జన్మ అనుభవం వస్తుంది. ఇప్పుడు మనం పరలోకపు ఇంటి బిడ్డలం. దేవుని ఇంటి బిడ్డలం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మనమే ఒక ఆలయంగా కట్టబడుతున్నాం. ఇది ఉన్నతమైన కట్టడం. కట్టడాలలోకెల్లా గొప్పది. ఎందుకంటే ఇది కర్ర, రాయి, వెండి వీటి చేత కాదు. సజీవమైన రాళ్ళు చేత. అంటే మనమే. మనం నిర్జీవులం. మనలోనికి దేవుడు తన జీవాన్ని పోశాడు. తన జీవాన్ని పొందుకున్న మనందరినీ ఒక కట్టడంగా మారుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సార్వత్రిక సంఘంగా మనల్ని రూపుదిద్దుతున్నాడు. ఈ సంఘంలో ఆయన ఎవరిని ఎన్నుకున్నాడో, ఎవరిని ఆయన సంఘంగా నిర్మించాడో పరలోకమందు స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు సంఘాలున్నాయి. స్థానిక సంఘాలు ఎన్నో ఉన్నాయి. సంఘాల్లో ఎందరో ఉన్నారు. అయితే అందరూ క్రీస్తు కట్టడాలేనా అందామా? అయితే కొందరు లోకానుసారంగా ఉన్నారు. లోకానుసారమైన మనస్తత్వాన్ని విడిచిపెడితే ఆత్మీయ కట్టడంగా మారుతారు. ఆత్మకు నిలయం అవుతారు. ఎవరైతే ఆత్మకు నిలయం అవుతారో వారే జీవం కలిగిన దేవుని ఆలయంలో భాగం అవుతారు. ప్రియ విశ్వాసులారా, చూడండి, క్రీస్తు యేసు అనే పునాది మీదే కట్టబడుతుంది. అపోస్తలులు, ప్రవక్తలు వేశారట. ఎవరు అపోస్తలులు? ఎవరు ప్రవక్తలు ఉంటారా? అపోస్తలులే దేవుని ప్రవక్తలు. దేవుని ప్రవచనం చెప్పిన వారు అపోస్తలులే. పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు. వారు కాదు. అపోస్తలులే ప్రవచించారు. అపోస్తలులే దేవుని సువార్తను ప్రకటించారు. పేతురు ప్రకటించిన సువార్త క్రీస్తుని గురించే కదా. పేతురు ఏం ప్రకటించాడు? పెంతెకొస్తున్నాడు యేసుని గురించే ప్రకటించాడు. అంటే యేసునే పునాదిగా చూపించాడు. అపోస్తలులు వేసిన పునాది క్రీస్తే. క్రీస్తు అనే బండపైనే మనం కట్టుకోవాలి. మనల్ని మనం కట్టుకోవాలి. మనల్ని దేవుడు తన ఆలయంగా పెడతాడు. విశ్వాసులారా, చూడండి, మనమే దేవుని మందిరం. కట్టబడుచున్న ఆలయం, సజీవమైన ఆలయం.
ఇది దేవుని ఆత్మకే నిలయం. మనం దేవుని కోసం కట్టబడుతున్నాం. ఆయనలో చక్కగా అమర్చబడుతున్నాం. పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన దేవాలయంగా మనం వృద్ధి పొందాలి. మనం ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండటానికే కట్టబడుతున్నాం. మనం కట్టబడుచున్న దేవుని ఆలయం. మనం పరజనులం కాదు, పరదేశులం కాదు. ఏక పట్టణస్థులం. దేవుని ఇంటి వారిని అంటూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు పౌలు. ప్రియ సహోదరులారా, అధ్యాయాన్ని చూడండి. క్రీస్తు ఏర్పాటు చాలా గొప్పది. ఆయన మనల్ని ముందుగానే ఏర్పరచుకున్నాడు. జగదుత్పత్తికి ముందే ఏర్పాటు చేసిన మనల్ని విమోచిస్తున్నాడు. విమోచించడానికి క్రీస్తే వచ్చాడు. రక్తాన్ని చిందించాడు. అదే విమోచన వెల. ఆయన రక్తమే వెల. వెల చెల్లించాడు. తద్వారా మనకు రక్షణ. విశ్వసిస్తే ఆయన చెల్లించిన వెలను, ఆయన చేసిన త్యాగాన్ని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే గౌరవిస్తారో వారు రక్షించబడతారు. రక్షించబడిన వారు వారి అపరాధపు స్థితిలో నుండి, చచ్చిన స్థితిలో నుండి క్రీస్తుతో కూడా బ్రతికిన స్థితిలోకి మారతారు. బ్రతికిన స్థితిలోకి వచ్చిన వారు దేవుని ఆలయంగా కట్టబడతారు. దేవుని పిల్లలవుతారు. దేవుని వాగ్దానాలకు వారసులవుతారు. గత జీవితాన్ని విడిచిపెడతారు. పరిశుద్ధులుగా జీవిస్తారు. మహోజ్వలమైన భవిష్యత్తులో వాళ్ళకుంటుంది. పరలోకంలో ఒక మంచి స్థానంలో వారుంటారు. ఇందుకు దేవుడు ప్రతి అడ్డుగోడను తొలగించాడు. ప్రతి శాపాన్ని కొట్టివేశాడు. ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను తన శరీరమందు నెరవేర్చి సమస్తాన్ని సమాప్తి చేశాడు. యూదులు, అన్యులనే తేడాను తొలగించాడు. వేరు తీసేశాడు. విశ్వసించిన వారందరినీ చేసుకుంటున్నాడు. ఏర్పరచుకున్న వారందరినీ తన ఆత్మకు నిలయంగా ఆయన ప్రతిష్ఠించుకుంటున్నాడు. ఎవరైతే పరిశుద్ధాత్మను వారిలో ఉండనిచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది జరిగిస్తున్నారో వారందరినీ ఒక అందమైన సజీవమైన కట్టడం లాగా, ఒక ఆలయం లాగా, ఒక మందిరం లాగా నిర్మించుకుంటున్నాడు. నీవు నేను ఎవరమో, అయితే క్రీస్తునందు నీవు నేను మనందరం సహోదరులం. సజీవంగా కట్టబడుచున్న నేను ఆలయమై ఉన్నాము. ఆలయం పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు నివసించేది. దేవుడు పరిశుద్ధుడు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? విమోచించబడ్డావా? దేవుని చేత కట్టబడుచున్న ఆలయంలాగా నీవున్నావా? లేదంటే క్రీస్తును తృణీకరించి నీ ఇష్టానుసారమైన జీవితాన్ని ఇంకను జీవిస్తున్నావా? ఇంకను అదే జీవితంలో ఉంటే నీకై త్యాగం చేసిన ప్రభువు, నిన్ను ప్రేమించిన ప్రభువే నిన్ను శిక్షిస్తాడు. జాగ్రత్త. అదే నీ పాపాన్ని, లోకపు జీవితాన్ని, నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన పురుషునిగా నీవు మారి దేవుని వాగ్దానాలపైన విశ్వాసం ఉంచి ప్రభువు నీకై నాకై చేసిన త్యాగాన్ని గౌరవించి విశ్వసించి విశ్వసించుట ద్వారా రక్షణ పొందితే, రక్షణ పొందిన నిన్ను నన్ను ఒక సజీవమైన, ఒక ఉన్నతమైన మందిరంగా, ఆత్మ మందిరంగా కట్టడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఎవరైతే అలాగూ కట్టబడతారో వారు వృద్ధి పొంది వారు ప్రభువుతో కూడా యుగయుగాలు ఉంటారు. ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి ఈ మాటలు ప్రతి వారి హృదయాలను స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమెన్. ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.